ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ జ్యోతిషవాణి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళకి భద్రాచలం రాముడు, భద్రాది వాసుడు అంటే ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి భద్రాచలం రాముడు, గోదావరి నది తీరాన భద్రాది వాసుడు, చాలా పుణ్యక్షేత్రం. శ్రీరామనవమి నుంచి దరిద్రమంతా, శని గాచరమంతా వదిలిపోతుంది, కాలకంటక దరిద్రమంతా వదిలిపోతుంది. ఎక్కడైతే సీతారాముల కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళి సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు స్వామికి అత్యంతలేసి చేతనైన కాడికి మనకు వచ్చేదైన కాడి ఎంతో ఒక పని చేసి రావాలి. చేసి వస్తే చాలా మంచిది. ఈ మకర రాశి వాళ్ళకు తెలివి జ్ఞానం చాలా బాగుంది, కానీ ఈ మధ్యన ఏ తెలివి ఏ పని చేస్తలేదు. ఒకటి చేస్తుంటే ఒకటి అవుతుంది, బరకత లేదు, అరకత లేదు, ఏది చేసినా కరెక్ట్ కలిసి రావటం లేదు. ఈ రాశి వాళ్ళు మళ్ళొకటి ఏముందంటే మాత్రం పైమెట్టు లెక్కాలి, ఇంటి లోపల ఎక్కడ ఉన్న పనులు అక్కని ఆగి ఉన్నాయి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, చాలా ఆలోచిస్తుండ్రు. కానీ అవుతుంది. మీ ఇంటి లోపల ఏదైతే పనులు మీరు అనుకొని కూర్చున్నారో అది తప్పనిసరిగా జరుగుతుంది, పైమెట్టు లెక్కుతారు, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రము గాచారం, దారిద్ర్యం సతాయించి వదిలిపెట్టింది. ఇప్పటికైనా కానీ ఈ నాగపాము దృష్టి ఎట్లా ఉంటుందో ఇంటి మీద దృష్టి అట్లా ఉంది. ఈ రాశి వాళ్ళకి కళ్యాణం చేయాలనుకున్నా, కళ్యాణం జరగాలనుకున్నా అయితలేదు. ఎందు గురించి అంటే ఇంతవరకు వస్తుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు, జరగడం లేదు. మీరు గుడక ఒక ఇంటికి వెళ్ళి చూస్తున్నారు, అది గుడక జరుగుతలేదు. ఇస్తామంటున్నారు, తర్వాత మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నారు. ఎందు గురించి అంటే ఇది ఒక దోషం. ఈ రాశి వాళ్లకు నాగదోషమైన కావచ్చు, కుజదోషమైన కావచ్చు, కాలతరప దోషమన్న కావచ్చు, ఎన్నో దోషాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఈసారి అనుకున్నది కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరంలా, ప్రభావనామ సంవత్సరం లోపల నాకు అనుకున్నది మంచి జరుగుతుందా, జరగదా, అబ్బాయి అనుకుంటున్న నాకు తగ్గట్టు అమ్మాయి దొరుకుతుందా లేదా, అమ్మాయి అనుకుంటుంది నాకు తగ్గట్టు భర్త దొరుకుతుందా లేదా అనుకుంటున్నారు. కానీ తప్పనిసరి అలాగే దొరుకుతుంది. తొందరపడకని నిదానం చేయండి. ఒకసారి రాహుకేతు పూజ ఎక్కడ, శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, ఉన్న నష్ట కష్టాలంతా పక్కకు జరిగిపోతాయి, ముందల మంచి జరుగుతుంది, టైం చాలా బాగుంది. అది కాక ఆరోగ్య సమస్య కూడా బాగాలేదు, దమాగ్ పని చేస్తలేదు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ మకర రాశి ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, డాక్టర్ చదువుకున్న వాళ్ళు, డాక్టర్ చదివి ఆ తర్వాత మనం అనుకున్న మెట్టు లెక్కలు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా జరుగుతుంది. ఒక్కటి, డాక్టర్ చదువు అంటే చాలా గొప్ప చదువు. డాక్టర్ అంటే చాలా మంచి మాట, చాలా, అది 100కి 100 రూపాయలు, చాలా మంచి చదువు అది. అయితే ఆ పని లోపల, చదువు లోపల చాలా మంచి తెలివి జ్ఞానం పెట్టుకొని ముందు భగవంతునికి ధ్యానం చేసి మీరు ఏ పని మొదలు పెడతారో, ఏదైనా కానీ మొదలుపెట్టిన తర్వాత భగవంతుని ధ్యానం చేసి మొదలు పెట్టండి, మీరు సక్సెస్ అవుతుంది. మీరు ఏదైతే పనులు చేస్తారో అది సక్సెస్ అవుతుంది. మీరు ఆపరేషన్ అంటారు, సర్జరీ ఏదేదో అంటారు, నేను అదంటలేను.
ఏదైనా కానీ చెయ్యండి, మీకు 100% మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. మళ్ళొకటి ఏముందంటే మాత్రం భద్రాచలం రామునికి ఈ డాక్టర్ చదువు ఎవరైతే చదువు ఉంటారో ఈసారి స్వామివారికి పోయి అత్యంతలు వేసి రండి, స్వామివారికి నమస్కారం చేసి రండి. భద్రాచలం మీకు చాలా మంచి జరుగుతుంది, లైఫ్ అంతా బాగుంటుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. దరిద్రమంతా పక్కకు జరిగిపోతుంది, ముందర లాభం అవుతుంది. ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా అది పక్క జరుగుతుంది. ఇంటి మీద అప్పు సప్పు బాధ చాలా చెడ్డగా ఉంది, అదంతా పక్కకు జరిగిపోతుంది. లాభం జరిగే టైం ఉంది. ఇంతవరకు ఇల్లు కట్టాలి కొనాలనుకున్న చాలా బాధపడుతుండే కానీ అది అయితే లేదు, ఈసారి పక్క తప్పనిసరి జరుగుతుంది. గవ్వలేస్తాం. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. దరిద్ర ఘడియ చాలా చెడ్డగా వచ్చి కూర్చున్నది, దరిద్రం చాలా ఎక్కువ ఉన్నది, శని బలం చాలా తక్కువ ఉన్నది. మీరు తొందరపడితే ఏదైనా కానీ మీకు లాస్ అవుతుంది, ఎక్కడిది అక్కడనే అవుతుంది, చేయి పెట్టింది అందదు, మనసు శాంతం ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంట్లో బరకత ఉండదు, అడగపోతే నిష్ఠురం. ఎవరి దగ్గర 10 రూపాయలు అడగపోతే వాళ్ళు తింటారు, తాగుతారు, ఇస్తామంటారు, తర్వాత ఇయ్యరు, బాధ పెడతారు. ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు మహా జాగ్రత్తగా ఉండాలి. ఆ శివయ్య ధ్యానంలో ఉండండి, ఆ శివునికి నమస్కారం చేసినండి, మంచి జరుగుతుంది. మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.